పోలీస్ కమిషనర్ 21,000 సీసీ కెమెరాల అవసరం ఉందని సిపిఐ రాజశేఖర్ బాబు అన్నారు. నగరంలోని కెమెరాల సహాయంతో నేరాలను ఛేదించగలుగుతున్నామన్నారు. డీజీపీ ఆఫీసులో కెమెరాల విషయంలో విజ్ఞప్తి చేశామని అన్నారు. టోటల్ 21,000 కెమెరాస్ మొత్తం రాష్ట్రంలో మన విజయవాడ రిటైర్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఒకటి బాగుంటుంది చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఇమీడియట్ నెసెసరీ ఉన్న కెమెరాస్ ఒక 4,000-5,000 కెమెరాస్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ డిటెక్ట్ కావాలంటే మనకు ఈ సీసీ ఫుటేజ్ ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేరస్తులకు కూడా ఒక భయం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని చేసి ఈ కెమెరాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ వల్నరబుల్ ప్లేసెస్ లో డ్రోన్ పోలీసింగ్ అనే విధానం బాగా ముందుకు పోతున్నాము. సో డ్రోన్స్ కూడా విరివిగా ఉపయోగిస్తున్నాము. ఇప్పటికే మనకు 5 డ్రోన్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక డ్రోన్ తెలుసుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాం. కొంత సిఎస్ఆర్ ద్వారా కావచ్చు, కొంత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు. ఎందుకంటే డ్రోన్ పోలీసింగ్, అదేవిధంగా డ్రోన్ బీట్స్, అదేవిధంగా ట్రాఫిక్ లో కూడా డ్రోన్స్ మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మనకు ఈ టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ లో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పోతే ఈ గౌతమ్ రెడ్డి గురించి చూస్తే ఆల్రెడీ ఆయన